అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన కియోస్కో పోర్టల్లో లోన్ లీడ్ జనరేషన్ అనేది ఎలా చేయాలో, అలానే వాటికి ఎంత కమిషన్ మీరు ఎర్న్ చేయొచ్చు, బ్రాంచ్లో ఆథరైజేషన్ ఎలా చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో మనం కియోస్కో పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు ఎస్బీఐ ఆధార్ సర్వీస్ 2 అనేది అయితే కనిపిస్తుంది. సో అక్కడ లీడ్ జనరేషన్ ఆఫ్ సిఆర్ఎం టు కస్టమర్ అనేది ఉంటుంది, లిస్ట్ అనేది ఉంటుంది. మనం ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మన హోమ్ బటన్ ప్రెస్ చేయండి. హోమ్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఎస్బీఐ ఆధార్ సర్వీస్ 2 అయితే మీకు అది కనిపిస్తుంది కదా. ఆ ఎస్బీఐ ఆధార్ సర్వీస్ 2 మీద మీకు మొదటగా కనిపించే ఆప్షన్ ఏదైతే ఉందో అదే మీకు లోన్ లీడ్ జనరేషన్ అనేది అందులో చేయడం జరుగుతుంది. సో మీరు అది క్లిక్ చేయగానే ఇలా లీడ్ క్రియేషన్ అనేది ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనం ఎవరైతే లోన్ కస్టమర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే మొదటిగా మనం బ్రాంచ్ అప్రూవల్ తీసుకుంటే మనం లోన్ క్రియేట్ చేయగానే ఆథరైజేషన్ కూడా ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మనం టైటిల్లో లైక్ మిస్టర్ అండ్ మిస్టరెస్ ఏదైతే వాళ్ళ టైటిల్ మేల్ ఆ ఫీమేల్ని బట్టి మనం టైటిల్ పెడతామండి. అలానే కస్టమర్ ఫస్ట్ నేమ్ అంటే మనకి ఇంటి పేరు అంటాం కదా, ఇంటి పేరు పెడతాము. సో మిడిల్ నేమ్ అంటే నేమ్లో ఏదైతే మిడిల్గా ఉందో ఆ నేమ్ పెట్టుకుంటాము. లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ పేరు ఇస్తాము. సో అలానే జెండర్ అంటే మెయిల్ ఫీమేల్ అనేది జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కస్టమర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఏదైతే బ్యాంక్కి లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ అయితే ఇవ్వాలండి. అలానే కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే బ్యాంక్ రికార్డులో ఆధార్ పాన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మన బ్యాంక్ అకౌంట్కి మ్యాచ్ అవ్వాలండి. సో ప్రతి డీటెయిల్ కూడా ఏదైతే బ్యాంక్ ఇచ్చారో అదే డీటెయిల్స్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. అలానే అడ్రస్లో కూడా ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. ఆ డోర్ నెంబర్ లైక్ లొకేషన్, మండల్, స్టేట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలానే ఆధార్లో ఉన్న పిన్ కోడ్ ఇవ్వండి. బ్యాంక్ రికార్డ్ ఇది కేవైసీ అప్డేట్ అయ్యి ఉండాలి రీసెంట్లీ. సో అలా మనం పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కంట్రీ మన ఇండియాలో డిఫాల్ట్గా ఉంటుంది. అలానే లోన్ టైప్లోని ఇక్కడ మనం లోన్స్లో మనం చాలా అయితే ఇవ్వచ్చండి. గోల్డ్ లోన్ ఇవ్వచ్చు, వెహికల్ లోన్ ఇవ్వచ్చు. ప్రజెంట్ హోమ్ లోన్ ఆప్షన్ కూడా ఉంది, అది ఇంకా ఎనబుల్ అయితే లేదు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ముద్రా లోన్ ఇవన్నీ కూడా మనం లోన్ క్రియేషన్ అయితే మనం చేయొచ్చండి. ఇందులో ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ లోన్ అవుతుంది, గోల్డ్ లోన్ అవుతుంది. రిమైనింగ్ కూడా ఈ 2-3 మంత్స్లో మీకు యాక్టివ్ అయితే అవుతాయి. ఇక్కడ చూపిస్తున్నారు కదా పర్సనల్ లోనా వెహికల్ లోనా. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆ వెహికల్ లోన్ సెలెక్ట్ చేస్తాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రమే. సో వెహికల్ లోన్ సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఆ పర్సన్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందని వేస్తాం. ఇక్కడ మనం ఎంత అయితే అమౌంట్ వేసామో అంత అమౌంట్ అయితే ఇస్తారు అని గ్యారంటీ కాదు, బట్ మనం రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు నాకు 4 లక్షల రిక్వైర్మెంట్ ఉంది. సో నేను ఇక్కడ జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను, నాకు కస్టమర్కి 4 లక్షలు కావాలి అని. సో ఆ అమౌంట్ హై అనేది లో అనేది బ్రాంచ్ వాళ్ళు నిర్ణయించడం అయితే జరుగుతుందండి. సో అందుకనే నేను మీకు ముందే చెప్పాను, బ్రాంచ్ ఆథరైజేషన్ ముందు తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్ అమౌంట్ కూడా మనం ఇందులో వేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ లోన్ కూడా మనం పెట్టవచ్చు, ముద్రా లోన్ పెట్టవచ్చు. ఇప్పుడు మనం వెహికల్ లోన్ పెట్టాము. సో ఆ కమిషన్ ఎంత కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు హోమ్ లోన్కి అయితే 0.10% ప్లస్ జిఎస్టీ మీకు ఫస్ట్ ఈఎంఐ కట్టగానే మీకు కమిషన్ అయితే యాడ్ అవుతుందండి. అలానే పర్సనల్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ ఉంది, వెహికల్ లోన్ ఉంది, అగ్రి గోల్డ్ లోన్ ఉంది, ముద్రా లోన్ ఉంది. సో మీరు మీ కమిషన్ బేస్ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడు వెహికల్ లోన్కి 25% ప్లస్ జిఎస్టీ 0.25% జిఎస్టీ మీకు రావడం అయితే జరుగుతుంది. అలానే మీరు గోల్డ్ లోన్ పెట్టారనుకోండి 0.10% అనేది మీకు కమిషన్ అయితే క్రెడిట్ అవుతుంది. ఎప్పుడండి ఫస్ట్ ఈఎంఐ పే చేయగానే మీ కమిషన్ అయితే మీకు క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మీ కమిషన్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు వెహికల్ లోన్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వెహికల్ లోన్ నేను సెలెక్ట్ చేశాను. అమౌంట్ వచ్చేసి ఆ రిక్వైర్మెంట్ ఎంత అయితే ఉందో నేను ఎగ్జాంపుల్ అమౌంట్ అయితే వేస్తున్నానండి. ఇదే ఫైనలైజ్ అయితే మళ్ళీ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక 2 lakhs వేసాను. అలానే కస్టమర్ ఇంట్రెస్ట్ రేటింగ్ అనేది హాట్, వార్మ్, కోల్డ్ అనేది ఉంటుంది. నేను కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి ఇంట్రెస్ట్ రేట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను అందులో కోల్డ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రాంచ్ అనేది కస్టమర్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేశాక సబ్మిట్ అయితే నేను ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం
ఈ రిఫరెన్స్ నెంబర్ ఎవరైతే లోన్ లీడ్ క్రియేషన్ చేశామో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఈ వీడియోలోనే ఆ రిజిస్టర్ ఎలా ఉండాలో కూడా చెప్తాను. ఆ రిజిస్టర్లో మీరు ఎంటర్ చేయండి. ఆ లోన్ ఆథరైజ్ అయిందా లేదనేది సెకండరీ. మీరు లోన్ క్రియేట్ చేయగానే ఆ రిజిస్టర్ అయితే ఎంటర్ చేయండి. చూసారు ఇక్కడ నాకు రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనం బ్రాంచ్లో ఎలా ఆథరైజ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఆ రిఫరెన్స్ నెంబర్ మీకు ఏదైతే లోన్ రిజిస్టర్ ఉంటుందో మీ దగ్గర నోట్బుక్స్ లేకపోతే ఒక బుక్ పెట్టండి. ఎగ్జాంపుల్ చూపించాను చూడండి స్క్రీన్ మీద. ఇలా కస్టమర్ నేము, ఏ లోన్ పెట్టాం, అమౌంట్ ఎంత రిక్వైర్మెంట్ పెట్టాం, ఇలా ఒక రిజిస్టర్ అయితే మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా మీకు ఆడిట్ పర్పస్ వచ్చినప్పుడు మీకు ఇందులో మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏ రిజిస్టర్ అయినా పర్వాలేదు. ఎగ్జాంపుల్గా మీకు పెట్టానంటే ఇదే ఉండాలి, ఈ టైపే ఉండాలని ఏం చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న బుక్స్లో కొత్త బుక్ పెట్టండి. లోన్ లీడ్ క్రియేషన్ అనేది ఆ హెడ్డింగ్ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఉందో రిఫరెన్స్ నెంబర్ కస్టమర్ ప్రింట్ తీసి ఇచ్చి బ్రాంచ్లో సబ్మిట్ చేయండి. వాళ్ళు ఆథరైజ్ చేసి అమౌంట్ డిపాజిట్ అవ్వగానే ఒక నెక్స్ట్ మంత్ నుంచి మీకు కమిషన్ అయితే క్రెడిట్ అవుతుంది, ఒక మంత్. సో ఇప్పుడు చూసారా బ్రాంచ్లో ఎలా ఆథరైజ్ చేయాలో కూడా చెప్తాను. బ్రాంచ్ హెడ్లో స్కేల్ 1 or 2 లాగిన్లో ఎవరిదైనా పర్వాలేదు. యాప్స్లో ఎస్బీఐ టైమ్స్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి సిఆర్ఎం లీడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ క్యూఎల్ ఆఫ్ ఆల్ లీడ్స్ జనరేటెడ్ బై సిఎస్పి కస్టమర్ డీటెయిల్స్ విల్ బీ విజిబుల్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ ఆ విజిబుల్ చూశాక వాళ్ళు ఆథరైజ్ చేస్తే కనుక మీకు ఆ లోన్ అయితే ప్రొసీడ్ అవుతుందండి. సో అక్కడ వాళ్ళు ఎడిట్ చేయొచ్చు, మీరు పెట్టిన రిక్వైర్మెంట్ ఎడిట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా రాంగ్గా ఎంటర్ చేస్తుంటే అది కూడా ఎడిట్ చేసే ఆప్షన్ అయితే వాళ్ళకి ఉంటుందండి. సో మీరు ఈ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వమనండి. బ్రాంచ్లో ఆథరైజేషన్ అయిపోయిన వెంటనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన 1 month తర్వాత మీ కమిషన్ అయితే మీకు రావడం జరుగుతుందండి. మీకు వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు స్క్రీన్ నెంబర్స్ తెలియవంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి సబ్మిట్ చేయండి. సో ఇది లోన్ క్రియేషన్ ఇలా చేయాలండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాకు కాల్ చేయండి.